ఇచ్చిన మాట ప్రకారం ధరణిని స్థానంలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. గతంలో ధరణితో రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు ఆ సమస్య కొత్త చట్టంతో రాదని అన్నారు. భూభారతిపై అవగాహన లేక బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని శంకర్ నాయక్ విమర్శించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. భూభారతి కొత్త చట్టంపై మొత్తం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. చెప్పండి, గతంలో మాట ఇచ్చినటువంటి ప్రకారం ధరణిని పూర్తిగా ఎత్తివేసి భూభారతి కొత్త చట్టం తీసుకొస్తామంటున్నారు. కొత్త చట్టం ప్రజలకు వివరిస్తున్నారు. ఎలా ఉంది ప్రజల్లో కొత్త చట్టం? చాలా సంతోషంగా ఉన్న ప్రజలందరూ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాడు మేము చేసిన వాగ్దానాలు ఇది ఒకటి, ధరణి రద్దు చేస్తామని చెప్పినాం, రద్దు చేసి చూపించినాం. ఇలా భూభారతి తీసుకొచ్చినాం. కొంతమంది టీఆర్ఎస్ అక్కసగలుగుతారు, బీఆర్ఎస్ అక్కసులతో మాట్లాడుతూ ఉన్నారు. మన జగదీశ్వర రెడ్డి భూభారతి కాదు భూహారతి అంటున్నాడు. గతంలో వీళ్ళు ఏం చేశారో తెలుసు. కబ్జా కాలం తీసేసి మొత్తం కబ్జాలకు పాల్పడింది బీఆర్ఎస్ నాయకులు, వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇవాళ మా సామాన్య మానవుడు కూడా ఇలా జరిగే అవకాశం వచ్చింది ఇలా భూభారతి వల్ల. అప్పుడు అప్పీల్ చేసే అధికారం లేదు, ట్రిబ్యునల్కి పోయే అధికారం ఉండే, కానీ ఇలా అప్పీల్ చేసే అధికారం ఇచ్చారు. చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. చాలా సులువుగా ఉంది. ఇలా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఫైనల్ అథారిటీ. కానీ గతంలో వీళ్ళు ధరణిని తీసుకొచ్చి ప్రజలందరికీ గుద్ది బండ మోపిరు నెత్తి మీద. ఎందుకంటే ఒక ఎంఆర్ ఆఫీస్ పోయేటప్పుడు పని కాకపోయాయి, ఆర్డీఓ ఆఫీసులు పని కాకపోయాయి, కలెక్టర్ దగ్గర పని కాకపోయాయి. అసలు అప్పీల్ చేసే అధికారం లేకుండే. కానీ ఇవాళ అప్పీల్ చేసే అధికారం ఇచ్చింది ప్రజల కోసం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తూ ఉన్నది, ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల్లో కూడా మీరంతా కూడా ప్రసంగిస్తున్నారు, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రజలు ఎలా ఉంది? వాళ్ళు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ స్పందన. ఎందుకు మన సన్న బియ్యం ఇచ్చినాం, తర్వాత మనకు పెన్షన్స్ ఇస్తున్నాం ఇప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ఇలా భూభారతి తీసుకొచ్చినాం. ఇవాళ తర్వాత మనం బస్సు ఫ్రీ ఇచ్చినాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. మనం రుణమాఫీ చేసినాం. 20,000 కోట్లు ఒక్కసారికి భారతదేశంలో ఎవరు చేయలేదు. ఈ భారతదేశంలో ఎవరు చేయని సన్నబియ్య ప్రోగ్రామ్ ఇలా చేసినాం. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినారు, ఇలా ముఖ్యమంత్రి గారు చేసినారు, వెంకటరెడ్డి గారు నల్గొండ కాన్స్టిట్యూన్సీ మొత్తం డెవలప్ చేస్తూ ఉన్నారు. మా జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఆన్సరబుల్ ఉన్నారు. అందరూ ప్రభుత్వమే ఆన్సరబుల్ ఉంది. అలా జవాబుదారితనం ఉన్నది. గతంలో బీఆర్ఎస్లు పని చేయమని అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టేది. కానీ ఇవాళ ప్రతిరోజు మేము గ్రామసభ పెడతా ఉన్నాం, ప్రతి ఇష్యూ మీద గ్రామసభ పెడతా ఉన్నాం. మొన్నటి ఐకేపీ సెంటర్స్ మీద కానివ్వండి, సన్నబియ్యం మీద కానివ్వండి, ఇవాళ ఇది భూభారతి కానివ్వండి, తర్వాత మన కుల గణన కానివ్వండి, వర్గీకరణ కానివ్వండి, ఇట్లా సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం చాలా పటిష్టాత్మక పనిచేస్తూ ఉన్నది. అంటే గతంలో ధరణి విషయంలో పూర్తిగా హక్కులన్నీ కూడా రైతుకే ఉండేది, ఎవ్వరు మార్చడానికి వీలుగా ఉండేది. కానీ ఇప్పుడు భూభారతితో కూడా మొత్తం ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అంతా కూడా మళ్ళీ ఏదో దీన్ని కుంభకోణం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు. అది వాళ్ళ బ్రహ్మ. ప్రతిపక్షంలో పిచ్చి లేచింది. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అడగట్లేదు, వాళ్ళు సోచట్లేదు. ఎందుకంటే ప్రజలకు ఉసులుబాటు తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రజల ముందు తీసుకొస్తుంటే వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ పిచ్చి లేచింది. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత కోల్పోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కావట్లేదు. గతంలో భూదందాలు, భూదోపిడులు, దోచుకోవడం అన్నీ చేసే పనులు ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇటువంటి ట్రాన్స్పరెంట్ ఉంది. ఒక ప్రతి రైతు కోసం ఇలా పనిచేస్తూ ఉంది ఇలా ప్రభుత్వం. ఆఖరి వరకు కూడా ఇలా నీళ్ళు ఇచ్చినాం, దాఖలాలు ఉన్నాయి. ఇలా పంట మొత్తం పండింది. ఇలా కానీ వాళ్ళందరూ పిచ్చి మాటలు మాట్లాడతారు. బీఆర్ఎస్ గుణపాఠం చెప్తారు ప్రజలు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా గుణపాఠం చెప్తారు. రైట్, చూడొచ్చు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చాలా క్లియర్గా చెప్తున్నారు. గతంలో ధరణితో 1000 ఎకరాలు కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ధరణిలో కూడా ఎలాంటి అప్పీల్కి వెళ్ళే అవకాశం కానీ, మార్పులు చేర్పులు చేయాలని కానీ ఎవరికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టంతో కూడా ఆ వెసులుబాటు కల్పించింది. అంతా కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడి రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.